ఇది రివ్యూ కాదు, జస్ట్ ఏ లవ్ లెటర్. నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా అంతే. ఈ లవ్ ఇద్దరి మీద, ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే రెండో వాళ్ళు డైరెక్టర్ సుకుమార్. నెగిటివిటీని తట్టుకోవడం అంటే ఎంత ఎత్తులో ఉన్న వాళ్ళకైనా ఎంత పెద్దవాళ్ళకైనా కష్టమే. విపరీతమైన ట్రోలింగ్ నడిచింది బన్నీ మీద. దానికి తోడు అల్లు అర్జున్ పుష్ప పేరు మీద వచ్చిన బ్రాండ్ చాలా మంది జలసీకి కూడా కారణమై ఉండొచ్చు. అతని ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ చర్యలు అన్నింటి మీద పడేడ్చారు చాలా మంది. చాలా హేట్ రేట్ను స్ప్రెడ్ చేశారు. ఈవెన్ ఆ ట్రోల్స్ చేసిన వాళ్ళను నేను కూడా ఉండుండొచ్చు. మనందరం అల్లు అర్జున్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుని ఉండొచ్చు, కానీ తన మీద ఎన్ని ఉన్నాయో అన్నింటికి తన యాక్టింగ్తోనే సమాధానం చెప్పాడు అల్లు అర్జున్. సుకుమార్ లాంటి మాస్టర్ మైండ్ చేతిలో ఓ మాస్ మారణాయుధం పడితే స్క్రీన్ మీద ఏ రేంజ్లో విధ్వంసం జరగాలో జరుగుతుందో అంతా జరిగింది పుష్ప 2 సినిమాలో. నేను కథ అసలు ఏమాత్రం చెప్పను, ఈ వీడియోలో స్పాయిలర్స్ కూడా ఉండవు. అసలు ఈ సినిమా స్టార్టింగ్ సీన్ ఎండింగ్ సీన్కి పుష్ప 2 సినిమాకి సంబంధమే లేదు. అయినా ఏదో ఉందని క్యూరియాసిటీ మనలో కలిగించేలా సినిమాని తీశారు సుకుమార్. మనలో చాలామంది రాజమౌళి గ్రాండియర్ స్కేల్కి, రీసెంట్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్కి ఫ్యాన్స్ కదా. వీళ్ళిద్దరూ కలిస్తే సుకుమార్ ఏమో మేబీ ఇంకా ఎక్కువే కావచ్చు. ఈ సినిమాలో అదే కనిపించింది నా వరకైతే. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా స్క్రీన్ మీద వైలెంట్ మూవీస్ చాలానే వచ్చాయి, కానీ క్యారెక్టర్స్ విషయంలో ఎక్కడో అవి తేడా కొడుతూ ఉంటాయి. చాలా సినిమాలు హీరోకి ఎలివేషన్స్తో సూపర్ హిట్ టాక్స్ తెచ్చుకున్నాయి. అయితే అదే క్యారెక్టరా అంటే డౌటే. కానీ సుకుమార్ పుష్ప 2 సినిమాని అలా తీయలేదు. ఈ సినిమాలో కావాల్సినంత యాక్షన్ ఉంది, అదే సమయంలో అంతకంటే ఎక్కువగా ప్రతి క్యారెక్టర్ ప్రవర్తించే తీరుకు ఓ అర్థం పరమార్థం ఉంటాయి. ప్రధానంగా అల్లు అర్జున్ క్యారెక్టర్ను సుకుమార్ డిజైన్ చేసిన తీరు పుష్ప 1 కంటే 2లోనే హై ఇచ్చేలా ఉంటుంది. తగ్గేదేలా నుంచి అస్సలు తగ్గేదేలా వరకు అల్లు అర్జున్ మొల్లేటి పుష్పరాజుగా సాగించే ఈ ప్రయాణం ఆద్యంతో కట్టిపడేసేలా ఉంటుంది. సినిమాలో 2 యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి తిరుపతి గంగమ్మ జాతర యాక్షన్ ఎపిసోడ్, రెండోది పాతకోట పన్నాగం ఎపిసోడ్. ఈ 2 యాక్షన్ బ్లాక్స్లో అయితే బన్నీ నటన విశ్వరూపం అనే మాటకు చాలా తక్కువ. సీట్లో కూర్చునే వాళ్లకు పూనకాలు తెప్పించాడు. తను కష్టపడిన విధానం, చేసిన ప్రాక్టీస్, ఇచ్చిన అవుట్పుట్కి హ్యాట్స్ ఆఫ్ టు ఐకాన్ స్టార్. ఈ సినిమా అంతా కూడా ఆర్ఆర్ క్రూషియల్గా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం, శామ్ సిఎస్ ఎడిషనల్ సపోర్ట్ విత్ మ్యూజిక్. వీక్ హార్టెడ్ వాళ్లకు ప్యానిక్ అటాక్స్ రావడం అయితే ఖాయం. ఏదో బీజిఎం కొట్టేస్తే హీరో యాక్షన్ చేసేయడం కాదు, ప్రతి సీన్కి ఓ స్టేజ్, ఓ బిల్డప్, ఓ పే ఆఫ్ అన్నీ క్రియేట్ చేశారు. వాటిని అలా రాసుకోవడంలో, డిజైన్ చేయడంలో సుకుమార్ రైటింగ్ మీద పెట్టిన ఎఫర్ట్స్కి ఫిదా అయిపోయాను నేనైతే. స్టోరీ టెల్లర్గా సుకుమార్ ఎక్కడ కంగారు పడిపోలేదు. ఇక్కడ ఏదో చెప్పేయాలి కాబట్టి చెప్పేలేదు. క్యారెక్టర్ ఎక్కడ కోరుకుంటే అక్కడ ఎలివేషన్ వేశాడు, ఎక్కడ ఎమోషన్ కోరుకుంటే అక్కడ ఎమోషన్ పెట్టాడు. ఎవరి కోసం తగ్గలేదు, ఎవరికి తలంచలేదు. 3.5 గంటల సినిమా చూసేసిన చివర్లో ఎవరు సీట్లో నుంచి లేవట్లేదు అంటే అందరికీ పర్ఫెక్ట్ మీల్స్ పెట్టినట్లేగా. అలా రాయాలన్నా తీయాలన్నా ఆ డైరెక్టర్లో టన్నుల గట్స్ ఉండాలి. విమెన్కి అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చారు పుష్ప 2లో సుకుమార్. రైటింగ్లో అది చాలా కనబడింది కూడా. మనిషికి సొంత వ్యక్తిత్వం ఉండడం చాలా ముఖ్యం. అలాగే కుటుంబం మాట వినడం కూడా చాలా ముఖ్యం. ఈ రెండే ఇండియన్ ఫ్యామిలీస్ని ఇంత రూటెడ్గా ఇన్ని వేల సంవత్సరాలుగా కలిపి ఉంచగలుగుతున్నాయి. ఆ మోరల్ లెసన్స్ అన్నింటినీ లెక్కల మాస్టారు తూకం వేసి మరీ కథలో డీల్ చేశారు. భార్యకి ఇచ్చిన మాట కోసం హీరో చేసిన విధ్వంసం, అమ్మ పేరు ముందు ఇంటి పేరు కోసం హీరో పెట్టుకున్న కన్నీళ్లు, వాటన్నింటినీ స్క్రీన్ మీద మన బన్నీ బాయ్ పోషించిన విధానం. గోయింగ్ డౌన్ టు బాయ్ అంతే. ఏఏ అనే పేరు, ఆ బ్రాండ్ ఇకపై ఇంటర్నేషనల్ లెవెల్లో వినపడుతుంది. సుకుమార్ సార్ క్యారెక్టర్ డీల్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే నడిపిన విధానం నుంచి చాలా సినిమా ఇండస్ట్రీలు పాఠాలు కూడా నేర్చుకుంటాయి. మొత్తంగా కంప్లీట్గా పుష్ప 2 ఇండియన్ సినిమాను మరో ఎత్తుకు తీసుకువెళ్లే సినిమా ఖచ్చితంగా అవుతుంది. కలెక్షన్ల వర్షం కురిపించి పాత రికార్డులను కూడా పగలగొట్టవచ్చు. అల్లు అర్జున్, సుకుమార్ మన తెలుగు వాళ్ళు, మన తెలుగు సినిమాల్లో పనిచేసే టెక్నీషియన్స్ అని గర్వంగా చెప్పుకునే రోజు ఇది. థ్యాంక్ యూ బోత్. లవ్ యూ. స్పాయిలర్ కాదు కానీ ఇది ఇక్కడితో ఎండ్ అయ్యేది కాదు కాబట్టి మళ్ళీ ఈ కాంబో రావాలని, స్క్రీన్ మీద పుష్పగాడి తాండవం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి హై ఇచ్చిన సినిమా చూపించినందుకు అల్లు అర్జున్ అండ్ సుకుమార్ సార్ ఇద్దరికీ థ్యాంక్ యూ సో మచ్.